హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A090322000154 అండి. సో మీకు ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ చూపిస్తానండి. అది చూపించి దాని లొకేషన్ ఎక్కడ ఏంటని మీకు చెప్తాను డీటెయిల్స్ అంతా. సో ఇది 24 అడుగుల రోడ్డు అండి. సో 24 అడుగుల రోడ్డు కానుకొని ఇది మనకి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి. సో ఇది లొకేషన్ ఎక్కడంటే మనకి గాజువాక నుంచి బానోజీ తోట ఉంటుంది కదండి. సో మనకి ఇది బానోజీ తోట కింద వస్తుందండి. గాజువాక నుంచి ఒక 2 km ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోతే పెదగంటేడ మనకి వెళ్ళిపోవచ్చు. సో ఇది మనకి 334 గజాలండి. సో మెజర్మెంట్ ఎలా అంటే 40 విడ్త్ అండి, 75 లెంత్ అండి. అంటే 40 అడుగులు వెడల్పు, 75 అడుగులు పొడవండి. సో దీనికి ఫ్రంట్ బ్యాక్ రోడ్లు ఉన్నాయండి. సో ఇది ఫ్రంట్ నార్త్ ఫేసింగ్లో 24 feet రోడ్డు ఉందండి. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా 24 feet రోడ్డు ఉంది. సో ఇది మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లోనే చెప్తున్నారు. సో మొత్తం అంతా వీడియో అంతా చూపించాక హౌస్ని లాస్ట్లో మీకు ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది లోపల ఎంట్రన్స్ అండి. సో మనకి కార్ పార్కింగ్కి షెడ్ వేరే గేట్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మీకు ఒక 2 కార్ పార్కింగ్లు పడతాయండి. సో బ్యాక్ సైడ్ మనకి పెరటి ఇచ్చారండి. సో మనకి ఆ పైన స్టైర్స్ ఉన్నాయండి మేడ మీదకి వెళ్ళడానికి. సో అంతా వాస్తు ప్రకారం కట్టుకున్నారు. సో మీకు లోపలంతా చూపిస్తానండి. సో జస్ట్ ఇది మనకి ఎంట్రన్స్ అండి. సో ఇదంతా మనకి హాల్ అండి. సో చాలా స్ట్రాంగ్గా కట్టారండి, రెనోవేషన్ కూడా చేయించారు. సో మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. సో ఇదొక బెడ్రూమ్ ఇచ్చారండి. సో అలాగే ఇదొక బెడ్రూమ్ అండి. సో 2 bedroom. సో మనకి ఇదంతా కిచెన్ అండి. సో ఇక్కడే మనకి సో ఈస్ట్ ఫేసింగ్లో ఈశాన్యంలో దేవుడి గది, ఆగ్నేయంలో కిచెన్ అంతా వాస్తు ప్రకారం పెట్టుకున్నారు. సో ఇదంతా మనకి సో అప్పుడు ఓల్డ్ ఏరియా కాబట్టి మనకి బయట బాత్రూమ్లు ఇచ్చారండి. సో ఇదంతా పెరటు. సో దీని వెనకాతల మళ్ళీ మనకి దీని బ్యాక్ సైడ్ కూడా 24 feet రోడ్డు ఉంటుందండి. సో మీకు అది మేడ మీదకి వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఓన్లీ బాత్రూమ్, వెస్ట్రన్ కమోడ్ అండి. సో ఇది సో మీకు బ్యాక్ సైడ్ రోడ్ చూపించడానికి నేను మేడపైకి ఎక్కుతానండి. సో ఇది స్టెప్స్ అండి. కూడా ఆలయ ప్రాంగణంలోకి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. మరి కొద్ది క్షణాల్లో సో ఇదంతా కార్యక్రమాన్ని ప్రారంభించుకొని సమయానుకూలంగానే ప్రదర్శన జరిపి తిరిగి మిగతా కార్యక్రమాన్ని పూర్తి. సో మీకు చెప్పాను కదండి, బ్యాక్ సైడ్ కూడా 24 feet రోడ్ అండి. మన ఈ కార్యక్రమాన్ని సో ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా 24 feet రోడ్ అండి. సో మనకి ఇది బానోజీ తోట వస్తుంది. గుడి దగ్గర రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అయ్యా డబ్బులు కుర్రవాళ్ళు ఎక్కడున్నా గుడి దగ్గర రావాల్సిందిగా శబ్దం స్టార్ట్ అయితే భక్తులు కూడా గుడి దగ్గరికి చేరుతారు కనుక ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే గుడి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఇదండి మీకు ఇప్పుడు నేను చూపించింది ఇండివిజువల్ హౌస్. 334 గజాలు, 40 x 75 పొడవు ఇంటూ వెడల్పు అండి. సో ఇది బానోజీ తోట. మనకి గాజువాక నుంచి వస్తుంటే బీసీ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తుంటే మనకి ఒక్క నిమిషం అండి డిస్టర్బెన్స్. సో ఇదండి మనకి బానోజీ తోట అంటే బీసీ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్లో పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఆ ఏరియా అంతా బానోజీ తోట అంటారు. సో ఇదేంటంటే మనకి స్టీల్ ప్లాంట్కి దగ్గరండి. అలాగే మన కోర్మన్పాలెం దగ్గర, అలాగే మనకి చాలామంది ఫార్మా కంపెనీస్ ఇటుపక్క దువ్వాడ, ఇటుపక్క అచ్యుతాపురం,
సో ఆ సరౌండింగ్ పీపుల్స్ అంతా ఈ గాజువాక్ ఏరియాలో స్టే చేస్తారండి. సో మనకి కొంతమంది ఇండివిజువల్ హౌస్ కొనుక్కుందామని కోరుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు కొనుక్కున్న దీన్ని మీరు రెనోవేషన్ ఏం చేయవసరం లేదండి. ఎందుకంటే ఇతను ఓనరు ఎన్ఆర్ఐ అండి, యూఎస్లో ఉంటారు. జస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ దీన్ని రెనోవేషన్ చేశారండి. సో అంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక 50 సంవత్సరాలు మీరు దీనిపైన ఎలాంటి చేయవసరం లేదండి. సో ఇది మీరు ఆల్రెడీ ఇండివిజువల్ హౌస్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టవసరం లేదు. ఎవరైనా బిల్డర్స్ లాంటి పెట్టుకుందాం అనుకుంటే ఇది 334 గజాలు కాబట్టి సో మీరు జీవీఎంసీలో అప్లై చేసుకుంటే టౌన్ ప్లానింగ్ మీరు అఫీషియల్గా 3 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తారండి. సో అది మీరు 3 ఫ్లోర్లు సెల్లార్ వదులుకొని హ్యాపీగా 3 ఫ్లోర్లు కట్టుకొని కొంచెం మెజర్మెంట్ కూడా 40x75 కాబట్టి ఫ్లోర్కి 2 AC 2 BHK చొప్పున మొత్తం 6 ఫ్లాట్లు వేసుకోవచ్చండి. అలా కాకుండా ఒక టీడీఆర్ కొనుక్కుంటే ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా వస్తుంది. 2 టీడీఆర్లు కొనుక్కుంటే మొత్తం 5 ఫ్లోర్లు వేసుకోవచ్చండి. సో బిల్డర్ వ్యూకి కూడా, ఎందుకంటే మీకు చెప్పాను ఈ బ్యాక్, సో అక్కడ కూడా వాళ్ళు సెల్లార్ వదులుకొని మొత్తం మొత్తం ఇండివిజువల్ హౌస్లా కట్టుకున్నారండి. సో కిందన ఒకటి మొత్తం 3 ఫ్లోర్లు కట్టారు. సో ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇటు సైడ్ కూడా కొంతమంది ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి, కానీ కొంతమంది ఎక్కువ సెల్లార్ వదులుకొని గ్రూప్ హౌస్ ఫ్లోర్కి 1 చొప్పున కట్టుకున్నారు, కొంతమంది 2 చొప్పున కట్టుకున్నారు. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇండివిజువల్ హౌస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది సూటబుల్ అండి. ఇది బడ్జెట్ వచ్చేటప్పటికి సారు 1,75,00,000 ఫైనల్ అని చెప్పారండి. ఎందుకంటే మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ 60-65 వేలు అలా ఉన్నదండి. సో మనకి దీని దగ్గరలోనే మనకి ఉడా కాలనీ, గాజువాక్ ఉడా కాలనీ అన్నీ ఉన్నాయి. సో ఇది బానోజీ తోట అండి, మన ఓల్డ్ గాజువాక్కి చాలా దగ్గరండి. సో ఇండివిజువల్ హౌస్లో మనకి సిటీలో ప్రస్తుతానికి దొరకట్లేదండి. సో ఇది ఎవరైతే ఈ చుట్టుపక్కల ఫార్మా ఎంప్లాయీస్ కానీ అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ సో వాళ్ళకి ఇది చాలా సూటబుల్. అలాగే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడే దీని దగ్గరలోనే మనకి హెచ్పిసిఎల్ ఉంది, అలాగే జింక్ ఇవి ఉంటాయి కదండి. గేట్ మలకాపురం రోడ్ అనేది చాలా దగ్గర అండి. మలకాపురంలో చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అటుపక్క బిహెచ్పి ఉంది, అలాగే ఎయిర్పోర్ట్ కూడా దగ్గర, బెల్లకోట దగ్గర. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయండి. సో ఎవరికైనా మీకు ఇండివిజువల్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే 2 కార్లు ఈజీగా పట్టేస్తాయండి, పెద్ద కార్ పార్కింగ్ ఉంది, అలాగే 2 BHK ఇచ్చారండి. సో చిన్న ఫ్యామిలీకి సరిపోద్ది. లేదు మీరు దీన్ని పరగట్టుకొని కట్టుకుందాం అనుకున్నా వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే సిటీ ఇప్పుడు జస్ట్ ఎన్ఏడి నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపు గాజువాక్ ఉందండి. సో బాగా ఎస్టాబ్లిష్డ్, బాగా సిటీ డెవలప్ అవ్వక ముందు రోజుల్లోనే గాజువాక్ అనేది బాగా డెవలప్ అయిందండి. ఇప్పుడు ఎండాడ, మధురవాడ, తార్పల్స్ డెవలప్ అవుతున్నాయి కదండి. ఒకప్పుడు వైజాగ్కి సిటీ అంటే గాజువాకేనండి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉండేటప్పుడు మనకు భారతదేశంలోనే ఎక్కువ జీడిపి ఇచ్చే జిల్లాల్లో గాజువాక్ ఒకటి ఉండేదండి. అంటే ఎక్కువ మన భారతదేశంలోనే, అంటే ముంబైతో పాటు పోటీ పడే స్టేజ్కి ఉండేది. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉండేవి, అలాగే మనకి విశాఖ పాల కేంద్రం, దీని సరౌండింగ్స్లోనే మనకి కిమ్స్ హాస్పిటల్ సో దీని దగ్గరలోనూ చైతన్య నారాయణ కాలేజీలు చాలా ఉన్నాయండి. అలాగే స్కూల్స్ చాలా ఉన్నాయి, అలాగే డిగ్రీ కాలేజ్, టీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉందండి. సో అలాగే మనకి సిటీ చాలా దగ్గర అండి. ఎందుకంటే కొంచెం ముందుకు వస్తే అన్నేడు, ఇంక అన్నేడులో చైతన్య నారాయణ మీకు తెలిసిన స్కూల్స్ చాలా ఉన్నాయండి. కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ దువ్వాడ మనకి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, విజ్ఞానం, అలాగే కోఎడ్ కూడా ఉందండి. దీనికి దగ్గరలో అయితే కోఎడ్యుకేషన్. సో అన్నిటికీ గాజువాక్ అనేది సిటీ మొత్తం ఒక హార్ట్, సెంటర్ ఆఫ్ ది హార్ట్ అండి. సో గాజువాక్లో ఇండివిజువల్ హౌస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ అండి. సో ఇక్కడ మీకు ఈ హౌస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ ఉంటే నేను అమ్మి పెడతానండి. అలాగే వారికి ఏమైనా కావాలనుకున్నా నన్ను రెఫర్ చేయండి. నా నెంబర్ వాళ్ళకి ఇస్తే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్ళి అలాగే వీడియోలు తీసుకుంటానండి. సో తీసుకొని అలాగే ఎవరికి అమ్మేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని ఏ ప్రాపర్టీ ఎవరికి సూటబుల్ అనేది సో నేను వాళ్ళకి సెట్ చేస్తానండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుంది. మీరు ఆ బెల్ ఐకాన్ బెల్ని మీరు క్లిక్ చేసి ఉంటే నాకు నేను ఏ వీడియో పెట్టినా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుందండి. సో మీకు ఎవరికి ఏ సెగ్మెంట్లో కావాలనేది, మీకు ఏ ఏరియా కావాలి, మీ బడ్జెట్ ఏంటి, మీ ఫేసింగ్ ఏంటి, మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్సా లేక కన్స్ట్రక్షనా,
అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎన్ని రోజులు ఉంచుతారు, ఏ పర్పస్, ఫామ్ ఆయిల్ వేస్తారా, మామిడి తోట, అంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటాయి. అలాగే ఇండివిజువల్ హౌస్ కావాలంటే ఇండివిజువల్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇండివిజువల్ హౌస్లు చాలా తక్కువ వస్తాయండి సిటీలో. మనకి సీతం ధర MVP అంతా పెద్దగా ఏం రావట్లేదు. ఇప్పుడు ఆ కల్చర్ అంతా అపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది బిల్డర్ చేతిలోకి. సో ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అన్నీ మనకి తగరపలస ఆ ఏరియాలో మనకి విల్లాస్ రూపంలో దొరుకుతున్నాయండి. అలాగే మనకి కొత్త వలస దగ్గర చింతలపాలెం, అలాగే జుత్తాడ, పెందుర్తి మండలం, అంటే పెందుర్తి మండలం, కొత్త వలస మండలం, అలాగే సబ్బవరం మండలంలో ఇండివిజువల్ హౌసెస్ అడపదడప దొరుకుతున్నాయి. సో మ్యాక్సిమం అంతా విల్లాసే దొరుకుతున్నాయండి. సో ఇండివిజువల్ హౌసెస్ దొరకడం రేర్ కాబట్టి సో ఎవరికైనా ఇక్కడ ఈ బడ్జెట్లో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బై బై, థ్యాంక్ యూ.